బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా మల్లన్న సాగర్ ముంపు బాధితులు ఆందోళనకు దిగారు. కొండపాక మండలం ఎర్రవల్లిలో పోలీసులు స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డుపై రాస్తారోకోకు వెళుతున్న స్థానికులను పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు కూడా రువినట్లుగా సమాచారం. స్థానికులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి కూడా కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇక పూర్తి డీటెయిల్స్ కోసం మా మెదక్ రిపోర్టర్ రంగాచారితో మాట్లాడదాం. రంగాచారి, గుడ్ ఈవినింగ్. రంగాచారి, ఇది మల్లన్న సాగర్ ముంపు బాధితుల ఆందోళన ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఆఖరికి ఈరోజు కాల్పుల దాకా కూడా వెళ్ళినట్లుగా సమాచారం ఉంటుంది. మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ప్లీజ్? సురేష్, మెదక్ జిల్లా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో ఈ రోజు కొంత మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నది. ఈ రోజు ముఖ్యంగా మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించిన పల్లెపహాడు, ఎర్రవల్లి తో పాటు పలు గ్రామాలకు సంబంధించిన కొంతమంది ప్రజలు సీఎం కేసీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ ను ముట్టడించాలనే ఒక ఉద్దేశంతో బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ప్రజలు తీసుకున్న నిర్ణయం పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వాళ్ళని అడ్డుకోవడానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒక దశలో పల్లెపహాడుకు సంబంధించిన ప్రజలు రాజీవ్ రహదారికి చేరుకోగా గత 2 గంటల క్రితం వాళ్ళని అడ్డుకుని అక్కడి నుంచి పంపించడం జరిగింది. అదేవిధంగా ఎర్రవల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలు కూడా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వెళ్తున్నట్టుగా సమాచారం అందడంతో వీళ్ళు పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్ళని అడ్డుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. దీంతో అటు ప్రజలకు పోలీసులకు మధ్య కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం నెలకొన్నది. అక్కడ ఉండేటువంటి రాళ్లను తీసుకుని పోలీసుల వైపుకు వాళ్ళు రువ్వినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు 2-3 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి గాలిలోకి కాల్పులు జరిపినట్టుగా కూడా సమాచారం ఉంది. సురేష్, అయితే ఇప్పటికీ అక్కడ ఇంకా పూర్తిగా అక్కడ ఏంటి పరిస్థితి అనేది ఇంకా మనకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. మొత్తానికి ప్రజలు కొంతమంది అంటే కొన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలేమో కొంత రిజిస్ట్రేషన్స్ కు ముందుకు రావడంతో మరికొంతమంది అందుకు వ్యతిరేకంగా ఉన్నారు. దాదాపు కొన్ని గ్రామాలకు ఒక దాదాపు 50% మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నట్టుగా సమాచారం ఉంది. అది ఆగ్రహంతో ఉండేటువంటి మిగతా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ కార్యక్రమానికి పూనుకున్నట్టుగా తెలుస్తున్నారు. సురేష్, కొంతమంది ఈ ఘటనలో కొంతమంది గాయాలైనట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. రంగాచారి, కొన్ని వారాలుగా మనం ఈ పరిస్థితి చూస్తున్నాం. మల్లన్న సాగర్ ముంపు బాధితులు వైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తమకు అన్యాయం జరుగుతుందేమోనని చెప్పేసి. ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారమే ముంపు బాధితులకు పరిహారం అందజేస్తామని చెప్పేసి ఒక పక్కన చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో హరీష్ రావు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసినట్టుగా కూడా మనం వార్తలు చూసాం. అయితే పర్టికులర్గా ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉన్నటువంటి ఎర్రవల్లి గ్రామస్తులు అందరూ కూడా మూకుమ్మడిగా మేము అందుకు సమ్మతమే, ప్రభుత్వ విజ్ఞప్తితో మేము వారి కండిషన్స్కి మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి కూడా మనం వార్తలు విన్నాం. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడానికి కారణం అదే. అయితే గత నెల రోజులుగా ప్రత్యేకంగా ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలతో వ్యక్తిగతంగా హరీష్ రావు గారు గ్రామ ప్రజల్ని పిలిపించి మాట్లాడడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రభుత్వం కూడా కేసీఆర్ చెప్పినట్టుగా 2013 కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం కానీ లేదా ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి 123 జియో ప్రకారం కానీ ఈ రెండు ఏదైనా మీ ఆప్షన్స్ అవకాశం ఇచ్చి మీకు భూముల్ని మేము సేకరించడానికి సిద్ధం, మీరు ఏది ఎంచుకున్నా మాకు అభ్యంతరం లేదనే పద్ధతిలో ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ 2 జియోలకు సంబంధించి కూడా ప్రజల్లో కొంత గందరగోళం నెలకొన్నది. మరోవైపు అటు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు కూడా 2013 చట్టం ప్రకారమే ఈ భూముల్ని సేకరించాలని ప్రధాన డిమాండ్ నెలకొని ఉన్నది. అయితే హరీష్ రావు కొంత కన్విన్స్ చేయగలిగారు. ఆ కన్విన్స్ మేరకు కొన్ని గ్రామాల ప్రజలు ఇప్పటికే దాదాపు ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు 850 ఎకరాల వరకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. పల్లెపహాడు, బంజేరుపల్లి, లక్ష్మాపూర్ తదితర గ్రామ, ఎర్రవల్లి, వేములఘాట్ గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా దాదాపు 50% మేరకు తమ భూములు ఇవ్వడానికి ఇప్పటికే 50-60% మంది ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో మిగతా వాళ్ళు కొంతమంది మాత్రం 2013 జియో ప్రకారం చేయాలనే ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు 123 జియోకు అంగీకారం యోగ్యంగా లేనట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు మళ్ళీ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు రంగాచారి, మీరు అలాగే ఫోన్ లైన్ లో ఉండండి. మనతో మాట్లాడటానికి ఈ అంశంపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శశిధర్ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం చూస్తున్నాం ఇది కొన్ని వారాలుగా నలుగుతున్నటువంటి సమస్య. ఓవైపు మల్లన్న సాగర్ బాధితులు తమకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లోపల ప్రభుత్వ పెద్దలు కొంతమంది మంత్రులతో సహా వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేశామని చెప్పేసి మనం వార్తలు వింటున్నాం.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మీకు ఎటువంటి సమాచారం ఉంది అక్కడ? మేము ఈ మధ్య 16వ తేదీన అక్కడ పర్యటించిన తర్వాత కానీ అంతకు ముందు దాని తర్వాత కూడా వచ్చేటువంటి సమాచారం ప్రకారం మంత్రులు వెళ్లి కేవలం మాటలు చెప్తున్నారు. అది ఎవరు కన్విన్స్ కాలేదు. కొంతమందిని భయోందోళనకు గురి చేస్తూ ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఇలాంటి హింసాత్మకరమైనటువంటి వారు ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో పోవడానికి తెలంగాణ ఉద్యమం ఎలాంటి నిరసన చేశారో ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు తెలియదా అని చెప్పేటువంటి మాట. ఆ రోజు ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తే తెలంగాణకు వ్యతిరేకం. ఈ రోజు ఏమిటి ఈ రకమైనటువంటి దౌర్జన్యం? లాఠీ చార్జ్ చేస్తున్నారు, గాల్లో కాల్పులు జరిపారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మేము చాలా ఖచ్చితంగా చెప్తున్నాం, మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్ లేకుండా ఈ ప్రాజెక్ట్ ను, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను మనం తీసుకోవచ్చును, రైతులందరికీ కూడా నీళ్లు అందించవచ్చనేటువంటి మాట ఎందుకొరకు ఈ పట్టుదలతో ఉన్నారు? ప్రభుత్వం వారి వైఖరిని మార్చుకోవాలి. ప్రజా వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితమైనటువంటి జవాబు చెప్పేటువంటి సమయం వస్తుంది. మేము కూడా ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవడానికి అన్ని విధాలా కూడా మేము తయారుగా ఉన్నాము. ఎంతవరకైనా పోవడానికి కూడా తయారుగా ఉన్నాము. మేము ఆ మల్లన్న సాగర్ అక్కడ ఉండేటువంటి ప్రజలకు భరోసా ఇవ్వదలుచుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు అనవసరంగా మేము నిన్న కూడా చెప్పాను, రోజు చెప్తూనే ఉన్నాను, ప్రాజెక్టులకు రిజర్వాయర్ లేకుండా చేయొచ్చు. ఎందుకు ఈ భూసేకరణ చేస్తున్నారు? దీని వెనుక ప్రభుత్వం నిజమైనటువంటి ఉద్దేశం ఏమిటి అనేటువంటిది కూడా ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చింది. నేను ఈ రోజు జరిగినటువంటి దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కడ చెప్పుకుంటున్నారు ప్రజలు, పోలీసులకు చెప్పారంట, పోలీసులు విలేకరులతో కూడా చెప్పారు. అది విలేకరులు ధైర్యం చేసి ముందు బయట పెడతారో లేదో కానీ మంత్రి హరీష్ రావు గారు స్వయంగా ఎవరు కనబడితే వాడిని దౌర్జన్యంగా విచక్షణ లేకుండా కూడా వాళ్ళ పైన అటాక్ చేయమని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యం, 21వ శతాబ్దం. ఈ రకమైనటువంటి వ్యవహారం పనికిరాదు. శశిధర్ రెడ్డి గారు, మీరు కూడా పర్యటించారని చెప్తున్నారు. శశిధర్ రెడ్డి గారు, మీరు కూడా పర్యటించారని చెప్తున్నారు అక్కడ ఏరియాలో ఈ నెల 16 ముందు. ఎటువంటి పరిస్థితిని చూశారు అక్కడ? వాళ్ళు అసలు డిమాండ్ ఏంటి? ముంపు బాధితుల డిమాండ్ ఎలా ఉండబోతుంది? అంటే 2013 కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం కానీ లేకపోతే 123 చట్టం ప్రకారం కానీ ఈ రెండిట్లో దేనికి వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంది? వాళ్ళ రియల్ కన్సర్న్స్ ఏంటి అసలు? ఇది ఏది కూడా అవసరం లేదు. మేము మా స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పాం. మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్లు లేకుండా ఎత్తిపోతల పథకం డైరెక్ట్ గా పైప్ లైన్ల ద్వారా, కాలువల ద్వారా రైతుల భూములకు నీళ్లు అందించగలుగుతాం. నిపుణులు చెప్తున్నారు. మేము హర్యానాలో పోయి అధ్యయనం చేసి వచ్చాం. మొన్న నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి గరిడిపల్లిలో కూడా మేము చూసి వచ్చాం. అక్కడ కూడా ఇదే విధంగా జరుగుతుంది. కనుక ఎందుకు ఏ కారణంగా మళ్ళీ ఆపండి. వెంటనే మేము డిమాండ్ చేస్తుంది ఏమిటంటే, మనం దీన్ని భూసేకరణ ఆపండి. 2013 అవసరం లేదు. మీరు బలవంతాన చేసినటువంటి భూసేకరణ, ఎందుకంటే ఈ రోజు మీరు 123 జీవో కింద ఎందుకు చేస్తున్నారు? ఒకవైపు ఏమో ప్రకటన చేస్తారు, మేము 2013 చట్టం కింద చేయడానికి తయారుగా ఉన్నాం. కానీ మీరు తయారుగా లేరు. మీరు కేవలం ఇంకేదో వేరే ఉద్దేశంతో, ఇది కేవలం ప్రాజెక్టు నిర్మాణం కొరకు జరిగేటువంటిది కాదని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రభుత్వం నిజమైనటువంటి ఉద్దేశం వేరే ఏదో ఉంది. ఏదైనా కానీ మీరు ఒకవేళ ఇరిగేషన్ నీటిపారుదల కొరకు మీరు ఈ రకమైనటువంటి భూసేకరణ కార్యక్రమం చేపడుతున్నారంటే రిజర్వాయర్స్ అవసరం లేదని ఘంటాపథంగా చెప్తున్నాను. నేను ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నాను. ఈ అంశం పైన బహిరంగ చర్చకు నేను సిద్ధం. మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి. మీరు ఎక్కడికి రమ్మంటే, ఎప్పుడు రమ్మంటే. ఈ మల్లన్న సాగర్ అవసరమా లేదా అనేటువంటి అంశం, మీరు అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు, మల్లన్న సాగర్ ద్వారా ఎక్కడికి పడితే అక్కడ నీళ్లు అందిస్తాం, ఒక పైసా ఖర్చు లేకుండా. ఎవరొక్క సొమ్ము ఈ రోజు మీరు మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ తీసుకొచ్చేటువంటిది ఎవరు ఖర్చుతో తీసుకొస్తున్నారు? అక్కడి నుంచి మీరు నిజాం సాగర్ దాకా తీసుకొస్తామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారికి నేను సవాల్ విసురుతున్నాను. రండి, బహిరంగ చర్చకు రండి. మీరు చెప్పినటువంటి మాట నిజమైతే మేమంతా కూడా ప్రజలను ఒప్పించడానికి మేము ముందుకు వస్తాం. కానీ ఒకవేళ ఇది కాదు అని తేలిస్తే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రకంగా మాట్లాడడం నాకు బాగా అనిపించడం లేదు ఒక ముఖ్యమంత్రి గారిని. కానీ ఈ రకంగా వ్యవహారం చేస్తుంటే ఎవరికైనా, నాలాంటి వాడికి కూడా ఎంతో ఉద్రేకం వస్తుంటే, ప్రజల ఉద్రేకానికి, ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శశిధర్ రెడ్డి గారు, ఫోన్ లైన్లోకి వచ్చి మీరు మాతో మాట్లాడినందుకు.